జనరల్ గా కేక్ కట్ చేసి గిఫ్ట్ ఇవ్వడం అవన్నీ చేస్తారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాను, ఒక ప్రాంక్ లాగా. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్ ఆఫీషియల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే ఒక ఐడియా వచ్చి ఉంటుంది, బట్ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తున్నా. ఈరోజు డిసెంబర్ 10th మానస బర్త్డే. మానస అంటే చాలాసార్లు నేను చెప్పాను సో తన గురించి. సో తను ఇప్పుడు వేరే వేములవాడ నుంచి వస్తుంది, ఫస్ట్ టైం అన్నమాట బర్త్డే సెలబ్రేషన్స్ నేను చెయ్యడము. ఈసారి ఏంటంటే బర్త్డే అంటే జనరల్ గా కేక్ కట్ చేసి గిఫ్ట్ ఇవ్వడం అవన్నీ చేస్తారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాను, ఒక ప్రాంక్ లాగా. సో తనైతే స్టార్ట్ అయింది, వస్తుంది ఆన్ ది వే. అయితే ఇప్పుడు అమ్మ అయితే కిందకి వెళ్ళింది. అమ్మకు కూడా ఒక సర్ప్రైజ్ అండ్ మా పూరికకు కూడా ఒక సర్ప్రైజ్. మెయిన్ చెప్పాలంటే మానసకి పెద్ద సర్ప్రైజ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు ఇలా చేస్తానని చెప్పి. నాకు తెలిసి ఏడుస్తుందేమో నాకు తెలియదు కానీ, బట్ నాకు ప్రాంక్ చేయాలనిపించింది కాబట్టి ప్రాంక్ చేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను ప్రాంక్ వీడియోస్ చెయ్యట్లేదు. అడుగుతున్నారు అక్క ప్రాంక్ చెయ్యండి అక్క అని చెప్పి. ఇప్పుడు మానస బర్త్డే కాబట్టి ఈ బర్త్డేకి మానసకి నేను ఇచ్చే పెద్ద ప్రాంక్. మేబీ తను ఫీల్ అవుతుందేమో తెలియదు బర్త్డే రోజు, బట్ చెయ్యాలనిపించి చేస్తున్నా. ఇప్పుడైతే అమ్మ కిందకి వెళ్ళింది, కేక్ కలెక్ట్ చేసుకొస్తుంది. కేక్ చూసిన తర్వాత అమ్మ రియాక్షన్ ఏంటనేది క్యాప్చర్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం ఆ పిల్ల వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ చేస్తాను. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. చూద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇంతగా ఇలా చెప్తున్నాను కదా, ఏముంది ఏంటని ఆలోచించవచ్చు. వెయిట్ చూపిస్తా. ఆడ ఎలా చూస్తున్నాడో. నేను అమ్మా జాగ్రత్త, పడిపోద్ది. ఎందుకు పనికిరాదు, అది రివర్స్ పడిపోయిందంటే ఇంకంతే అయిపోయే. ఏముంది అందులో? ఇక్కడ పెట్టు, చూస్తావా తర్వాత చూపించినా? సర్ప్రైజా? నువ్వు చూడవా అయితే ముందు? చూడాలని అనుకోవట్లేదా? అనుకోవట్లేదు. సరే వచ్చాక చూద్దాం అయితే. ఎలాగో చూస్తాం కదా, ముందే చూడొచ్చు కదమ్మా, బాగుంటది. మీ అమ్మాయి అయితే ఎప్పుడు ఓపెన్ చేసేద్దామా, ముందు నేను చూసాక. అది లేదు కదా, అది ఉంటే పాపం అదే చూసేది. లేదు కదా, ముందు అదే చూస్తానంటది. సో మనకి కేక్ అయితే వచ్చేసింది. కేక్ సంబంధించిన పర్సన్ రావాలి. వచ్చిన తర్వాత ఈ కేక్ లో ఏముంది ఏంటనేది చూపిస్తా. తనే మానస, తెలిసే ఉండొచ్చు, మళ్ళా చెప్తున్నా, చూపిస్తున్నా. ఈరోజు తన బర్త్డే. సో ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, అది వేచి చూడండి ఓకేనా. నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది. అవునా? సరే ఫస్ట్ నోరు తీపి చేస్తాం పదా. నీకోసం అమ్మ సేవ చేస్తుంది. తొందరగా అర్జెంట్ వస్తుంది అంటే. సరే వెళ్ళరా దేవుడా. ఇటు తిరుగు. సో చూసారా అండి, ఊరి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రెడీ అవుతుంది మేడం గారు అయితే. ఎందుకు పొద్దున్నే స్నానం చేసి వచ్చావా, చేయకుండా వచ్చావా? నిజం చెప్పు, అబద్ధం ఎందుకు లేప. చీ, ఉన్నాయి కింద చాలా ఉన్నాయి, ఏం కాలుతాయి తీసుకో. ఇటు చూసి కొట్టాలి, అలా ఎవడన్నా కొడతాడు, ఇటు చూసి కొట్టుకోవాలి. సో మొత్తానికి అయితే బర్త్డే గర్ల్ పొద్దునే స్నానం చేయకుండా బట్టలు వేసేసుకుంది. రెడీయా? ఓకే, నీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది.
సో మానస బర్త్డే అని చెప్పి మా అమ్మ పాపం ఈరోజు పాయసం కాసింది. అటు జరుగుతావా ఇటు జరుగుతావా? ఇటే ఉంటాను అక్క. ఇక్కడ ఒక చోట నీకోసం. అమ్మా అంటే నా కోసం పాయసం చేసినారా? నీకోసమే చేశాను పాయసం. హ్యాపీ బర్త్డే మానస. బాగుందా? నేనే చేసా. నిజంగా చాలా బాగుంది. ఎప్పుడు ఇప్పుడు ఇదే కాదు, ఏదైనా బాగుంది అంటే నేనే చేసా. నేనే బాగుంటే నేను చేసినట్టు, బాగాలేకపోతే మా మమ్మీ చేసినట్టు. ఫోన్ కొంచెం డౌన్ పెట్టమా. మంచిగా. సో ప్రెసెంట్ అయితే సేమియా సెలబ్రేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ మెయిన్ చెప్పాను కదా ఏదనేది, అది నెక్స్ట్ అన్నమాట. అండ్ కంగ్రాచులేషన్ నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చినందుకు. బాగుంది కదా? బాగుంది, స్వీట్ బాగుంది. బాగుంది ఆంటీ, చాలా బాగుంది. నేను చెప్పినట్టు బాగా చేస్తాను నిజంగా. లేదా ఆంటీ నేను ఏ చేస్తూ నువ్వే చెప్తున్నావు కదా, నేను చేస్తున్నాను. నాలుగు జాడల్లో బాగా నడుస్తుంది. లేదా ఆంటీ మొత్తం నేను చెప్పినా మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యేది అంతే కదా. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటో చూపిస్తాను నెక్స్ట్ క్లిప్ లో. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై. ఎవరు లేనప్పుడు ఎలా తింటారు? ఎవరు లేనప్పుడు, ఎవరైనా ఉన్నప్పుడు చాలా. అమ్మా ఇద్దరు వస్తున్నామా? బాక్స్ ఓపెన్ అయ్యింది. సో మానసకి సర్ప్రైజ్ అని చెప్పాను కాబట్టి ఫస్ట్ నేను తీసుకొచ్చిన కేక్, కానీ నేను కేక్ ఓపెన్ చేసే వరకు నువ్వు కళ్ళు మూసుకోవాలి. అంటే దొంగలు కూడా చూడకూడదు. నా మీద ప్రేమ ఉంటే నువ్వు అసలు కళ్ళు ఓపెన్ చేయొద్దు. మా మానస కోసం నేను అదే పనిగా కేక్ కస్టమైజ్ చేయించానండి తన కోసము. అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పి నేను ఒక కేక్ తీసుకోవడం జరిగింది. ఓపెన్ చేయకు, ఓపెన్ చేయకని చెప్పిన. ఓపెన్ చేస్తే నేను నీతో మాట్లాడను. సర్ప్రైజ్ అది, నీ కళ్ళల్లో నేను చూడాల సర్ప్రైజ్. అమ్మా కనిపిస్తుందా? కనిపిస్తుంది. బాగా కనిపిస్తుందా? ఓకేనా? ఓకే. ఇక్కడ చూడు మానస. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏమైంది? నీకు అర్థమవుతుందా? నీకు అప్పటి నుంచి అర్థమవులేదా? లేదు, ఇంకా వైట్ కేక్ అనుకున్నాను. లోపల ఏముంది? సరే అర్థమైంది, చెప్పుకో. నేను ఈ కేక్ యాక్చువల్లీ ఇంకా దారుణమైన కేక్ చూసాను, ఏడుస్తుందని చెప్పి. మానస తీసుకో. సో ఇదేంటి మా మానసకి నేను ఇచ్చిన పెద్ద గిఫ్ట్. అంటే కేక్స్ అందరు ఇస్తారు, అట్లా కాకుండా బర్త్డే అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి మరి రోజు బాగుందా టేస్ట్? చాలా ఎక్స్పెన్సివ్ కేక్. యాక్చువల్లీ ఇది కేక్ అయినా కానీ అదే తలుచుకుంటా అసలు అదే గుర్తొచ్చేస్తుంది నాకైతే. అవ కనిపిస్తుందా? మెయిన్ కనిపిస్తుంది, బాత్రూమ్. హ్యాపీ బర్త్డే. బాగుందా? అమ్మ కొంచెం దగ్గరికి రా. కేకే కానీ ఇక్కడ చూడడానికి అలా ఉంటే వామ్మో. ఒకసారి ఆఫ్ చేసి ఫాస్ట్.
జన్మకి కట్ చేయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అంటే ఎంత ప్రేమ ఉంటే నేను ఇలాంటిది సర్ప్రైజ్ ఇస్తాను చెప్పు. కేక్ అనేది అందరూ ఇస్తారండి, కానీ కొన్ని సర్ప్రైజ్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేవి. అలాంటివి ఇలాంటి సర్ప్రైజ్ మరి ఏంటి ఇది అది ఇది ఎల్లో కలర్ లో ఉంది, ఇంకా దాంట్లో బ్లాక్ కలర్ సీడ్స్ యాడ్ చేస్తే బ్లాక్ ఉండేది మార్చేసిన. నేను ఇంకా వైట్ కేక్ అనుకున్నాను కానీ బాత్రూమ్ కేక్ అనుకోలేదు. దక్కచ్చి అది పెడదామా? ఎందుకులే ఎందుకులే వద్దులే మన దగ్గర. లోపల చాక్లెట్, పైన మాత్రం ఇండియన్ టాయిలెట్. లోపల చాక్లెట్, పైన మాత్రం ఇండియన్ టాయిలెట్. ఆ వద్దులో ఉంటుంది మాత్రం సుస్సు. సో మీ అందరి తరపున నా తరపున మా మానసకి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తిని బాగా తిను. కొంచెం ఇది చూస్తే తినాలనిపించట్లేదు కానీ కానీ బాగుంది కేక్, టేస్ట్ బాగుంది. మధ్యలో ఇది యాడ్ చేస్తే బాగుంటుందిగా. నేను నంచుకోండి. అది రాదు చెయ్యి. ఆంటీ మీరు రండి. తిని తిని అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తారా నీడకొచ్చి. పక్కనే తింటున్నాము. ఏం కాదు ఆంటీ, కొంచెం తీసుకోండి. రావట్లేదు. ఇప్పుడు రేపు పెడతావా ఏంటి ఇంకా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి. తినేసి ఏం కదా నాకు పూరి ఉండాల్సింది. సో ఇది మేబీ తను ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, చేసిందో లేదో నాకు తెలీదు. నా తృప్తి కోసం నేను ఏరిస్తున్న ఒక చిన్న కానుక. వెయిట్, దగ్గర కళ్ళు మూసుకో. కనిపిస్తుందా? సో ఇది నా కోసం నేను ఇస్తున్న ఒక చిన్న కానుక. ఓపెన్ చేయనా? మానస ఏమిస్తున్నానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఫస్ట్ బాత్రూమ్ పెట్టారు. గట్టిగా చెప్పు. ఫస్ట్ బాత్రూమ్ పెట్టారు, ఇప్పుడు కుక్క పీ పెడతారు. పొద్దున అయిపోయింది. పొద్దున అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? వద్దులే సస్పెన్స్ వద్దులే గానీ రివీల్ చేసేస్తాను. ఇది నేను ఇచ్చే గిఫ్ట్ మా మానసకి. అది బెల్లో ఎలుకనో పామో అయి ఉంటుంది నాకు తెలుసు. ఓపెన్ చేయ కళ్ళు. లవ్ యూ అక్క. లవ్ యూ. గిఫ్ట్ కాదు ఇది చాలా అంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది. మనకి రెండు వస్తాయి, అంటే రెండు రకాలుగా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇట్లా కూడా మనము పెట్టుకోవచ్చు. సో నాకు బాగా నచ్చింది ఇది రింగ్. కనిపిస్తుందమ్మా? బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాం. నేను మానసికి ఎంత ఇచ్చినా అది తక్కువే, కానీ నా తృప్తి కోసం నేను ఇస్తున్నా. తను నాకు చేసిన హెల్ప్ తో కంపేర్ చేస్తే ఇది నథింగ్ అనే చెప్పాలి. బట్ నా సాటిస్ఫాక్షన్ కోసము నేను ఇస్తున్న ఒక చిన్న కానుక. అది నాకు పెద్ద కానుక. ఏ ఫింగర్? ఈ ఫింగర్ ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఎంగేజ్మెంట్ సరిపోయిందమ్మా. సరిపోయింది. బాగుంది, చాలా బాగుంది. నేను తీసుకునేటప్పుడు అంటే నాయి కొంచెం బొత్తిగా ఉంటాయి, వస్తాయో లేదో అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది. బాగా వచ్చింది. బొత్తుగా ఉంటాయి కాబట్టి వచ్చింది కదా అక్క. కానీ బాగుంది కదా. కదా, చాలా బాగుంది. మంచిగా ఉంది అక్క. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉండు. నెక్స్ట్ ఇయర్ కల్లా పెళ్లి చేసేసుకో. అప్పుడు మా హస్బెండ్ తో రావాలి. మీ హస్బెండ్ తో రావాలి. అప్పుడు ఇప్పుడు బాత్రూమ్ మళ్ళీ పుట్టినరోజుకి మీ సో మొత్తానికి అయితే మా మానస సెలబ్రేషన్స్ ఇట్లా ఏదో సింపుల్ గా నేను ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పి అట్లా బాత్రూమ్ కేక్ ఆర్డర్ చేశాను. ప్రాంక్ కోసం
అదోలా ఉంది. సో అది తినడానికి అయితే అవ్వదు, జస్ట్ ప్రాంక్ కోసమే తినేంత. అది నాకు అది పెట్టుకుంటేనే ఏదోలా అనిపించింది. నాకు కూడా అనిపించింది సీరియస్లీ. సో నచ్చింది కదా, చాలా బాగుంది అక్క, చాలా చాలా బాగుంది. సో ఇదన్నమాట. మా పూరికి వచ్చిన తర్వాత నేను ఆ కేక్ చూపిస్తాను. ఆ కేక్ తీసుకొచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే, చిన్నపిల్లలు ఎక్కువ చాక్లెట్స్ తింటారు కదా, చాక్లెట్స్ తినకుండా ఉండడం కోసం నేను చాక్లెట్ ఫ్లేవర్ లోనే అట్లా కావాలనుకుని కస్టమైజ్ చేయమన్నాను. ఆయన వైట్ ఇచ్చిండు. సో పిల్లలు చాక్లెట్ తినకుండా ఉండడం కోసం అది చూస్తే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లా ఉంటుంది కదా, ఫర్దర్ గా చాక్లెట్స్ తినరేమో అని చెప్పి నేను అదొక రీజన్ అనమాట. చిన్నపిల్లలు చాక్లెట్స్ అవాయిడ్ చేస్తారని. మా పూర్వీ వచ్చిన తర్వాత దాని రియాక్షన్ కూడా క్యాప్చర్ చేస్తాను. Until then, keep watching this vlog. Thanks. కళ్ళు తెరవకు. టీషా ఇది కొంచెం నేను బాగా ప్లీజ్. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. మా పూర్విక చిన్నప్పుడు ఇలా ఎత్తుకున్నప్పుడు చేతిలో చేసేసేది. అది తినాలని అనిపించట్లేదు. ఒక్క నిమిషం బాబు, అయ్యో రావట్లేదు. హ్యాపీ బర్త్డే బాబా. నేను ఒక అసలే నా మీద ఏమమ్మా ఏమమ్మా లేక మట్లే ఎందుకు లేట్ అయింది? 4 అయిపోయింది టైము. ఏ చాక్లెట్? ఏది చాక్లెట్? ఏది చాక్లెట్ అని అడిగా. తినేసావా? కనీసం అమ్మకి తెచ్చిద్దాము, అమ్మ తింటదని ఆలోచన లేదు. చూడకూడదు నానా. దగ్గర కూర్చో అమ్మ, చూడకూడదు. దగ్గర కూర్చో నాన్న. పూర్విక చూడు. పూర్విక చూడు. పెట్టు మా కట్ చేయి. పూరి రానా, తిన్నాం మేము. పూరి రా, ఇంకో రా, ఇక్కడ మధ్యలో చాక్లెట్ రా. ప్రామిస్ చాక్లెట్ చూడు సారీ. సరే తినకపోతే కట్ చేసి ఎవరికైనా ఇద్దాం. చాక్లెట్ కేక్ ఇష్టం కదా నీకు? పిల్లలు పంచి పెడదాం. చాక్లెట్ కేక్ ఇష్టం కదా, అందుకనే. కాదు నాన్న, పిల్లలు తింటారు కదా. బాగుంది కదా. అదేంటి నాన్న? బాగుందా? సరే నీట్గా కట్ చేసి ఎవరికన్నా ఇచ్చేద్దాం. నీట్గా కట్ చేసి. నాన్న అదంతా చాక్లెట్, మధ్యలో తినకు, చాక్లెట్ తిను. అదా కింద వచ్చింది. కాదు మా, నీట్గా కట్ చేసి. కింద పిల్లలు ఉన్నారు కదా, పెట్టేసి ఎవరు తింటారు అదంతా మరి? తిన్నావు తిన్నాను తినేస్తుంది. బాగుందా? ఇది ఇంకా బాగుంటది.
బాగుంటుంది ఇది ఇది తీసుకో నాన్న, ఇది తిను. ఇదే తినాలి. తీసి పెట్టుమా, తీసి పెట్టుమా పూర్విక. సో ఇది సర్ప్రైజ్. బాగుందా? బాగుందా? నువ్వు తింటావా? అమ్మా ఏమో కట్ చేసి ముక్కల కింద కట్ చేసేసి. సో చెప్పు, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి చెప్పేసి మంచిగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అమ్మ ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉందో చెప్పండి అనాలి. మా అమ్మ ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉందో చెప్పండి. ఇంట్లో ఉంచుకో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.